మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ ఒక మాట వినపడుతుంది, సహవాసము అని. ఎవరితో? యేసుతో సహవాసం. సహవాసం అంటే స్నేహం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియమైన దేవుని, ఎవరికి? చిన్న ప్రార్థన చేద్దాం. కృష్ణ వాళ్ళ పాప మనకెంతో సహకరించిన వ్యక్తి. ఈరోజు వాళ్ళది ఫేర్వెల్ గెట్ టుగెదర్ పార్టీ కూడా ఉంది. ప్రేమ కలిగిన దేవుడా, దయ కలిగిన తండ్రి, వందనాలు. మరి చిన్న పాప అనుకోని రీతిగా కింద పడిపోయింది, దెబ్బ బాగా తగిలినట్టుంది. మరి భువనగిరికి కూడా తీసుకెళ్తారని ఏదో వింటున్నాం, కానీ అది జరగకూడదు. ఎక్కడైతే నీ బిడ్డకు దెబ్బ తగిలిందో అక్కడ మీరు ముట్టండి, తాకండి. ఎప్పుడే విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఆ బిడ్డలో ఉన్న ఆ గాయమును తొలగించి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. భయము బుగులను తల్లిదండ్రులకు కూడా తొలగించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఏం కాదు, భయపడిన అవసరం లేదు. చిన్నపిల్లలకి ఎంత దెబ్బ తగిలినా ఏమీ కాదు, ఏమీ కాదు. ఎందుకు కాదో తెలుసా? చిన్నపిల్లలంటే దేవునికి ఇష్టం. కొద్దిగా సౌండ్ లేపున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నా ప్రియమైన దేవి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సహవాసం అని వినిపిస్తుంది. ఎవరితో సహవాసం అంట? క్రీస్తు, మన ప్రభువు అయిన క్రీస్తు నమ్మదగిన వాడు గనుక ఆయనతో మీరు సహవాసం చెయ్యాలి. ఈ మాట నమ్మదగిన మాట అంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లోకంలో చాలా సహవాసం చేస్తాం. అరే పలాను వండుతుంటే నువ్వు చేయకూడదు, మంచిది కాదు, అలాంటోడు ఇలాంటోడు అని వింటాం. అరే నువ్వు వానితో వెళ్ళకూడదని వింటాం. ఏమంటావు శంకరన్న? ఈయనతో స్నేహం చేయొద్దు, వానితో చేయొద్దు, వానితో వెళ్ళకూడదు, వీరితో వెళ్ళకూడదు అంటాం, చెప్తూ ఉంటాం, సలహాలు ఇస్తూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మాత్రం చెప్తున్నాడు, నువ్వు దేవునితో సహవాసము మాత్రము చెయ్యాలి. ఇది నమ్మదగిన మాట. ప్రైజ్ గాడ్. క్రీస్తుతో సహవాసం చెయ్యాలని దేవుడే చెప్తున్నాడు. ఎవరితో? యేసు ప్రభుతో. అసలు యేసు ప్రభుతో అంటే దేవుడు మనతో సహవాసం చేసిన వాడై ఉండాలి. నిజంగా ఒక మాట చెప్తాను. ఆది కాండంలో మనం వెళ్తే చదవనవసరం లేదు. యేసు ప్రభు కంటే మనం విన్నాం, శరీరధారిగా రాకముందు ఈ సృష్టినంతా చేసిన తర్వాత దేవుడు నరుని చేశాడు. ఆయన స్వరూపంలో చేసి, ఇది ఏందని ఇట్లా వస్తుంది మైక్ అంతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వరూపంలో నరుని చేసిన తర్వాత ఆ ఆదాములో నుంచి అవ్వను చేసి వాళ్ళని ఒక ఏదైనా తోటలో పెట్టి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరలోకము నుంచి ఎవరి మధ్యలోకి దిగి వచ్చేవాడు? ఆదాము అవ్వల దగ్గరికి వచ్చేవాడు. వచ్చి వాళ్ళతో సహవాసం చేసేవాడు. ఆది కాలంలో మానవుని దేవుడు ఎందుకు చేశాడంటే, ఆయన చెట్లు చేశాడు, వాటితో సహవాసం చేయలేదు. సూర్యచంద్ర నక్షత్రాలు సృష్టిని చేశాడు, వాటితో సహవాసం చేయలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడనీక అందమైన చెట్లను పశు పక్షాదులను చేశాడు, వాటితో ఆయన సహవాసము చేయలేదు. కానీ ఆయన మనుషులను చేసి వారితో ఆయన ఏం చేసేవాడంట? సహవాసము చేసేవాడట. వాళ్ళతో ఆయన జీవించేవాడట, వాళ్ళతో ఆయన నడిచేవాడట. ప్రైజ్ గాడ్. అంటే నిన్ను నన్ను ఎందుకు చేశాడంటే, ఆయన నీతో సహవాసము చేయట కొరకు నిన్ను నన్ను చేశాడు దేవుడే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా తోటలో వారిద్దరితో సహవాసం చేయట కొరకు ఆయన ఆ ఏదైనా తోటలోకి వచ్చేవాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళతో సహవాసం చేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చేవాడు. ఆయనకు అనుకున్నప్పుడల్లా, వాళ్ళని చూడాలనిపించినప్పుడల్లా, మాట్లాడాలనిపించినప్పుడల్లా ఎవరు వచ్చేవారంటే సృష్టికర్తనే వారి దగ్గరికి వచ్చేవాడు. హల్లెలూయా. సహవాసం కొరకు. కొన్ని దినముల తర్వాత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆయన వచ్చినప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు లేరు. ఆయన పిలిచాడు. పిలిస్తే వారు చెట్ల మధ్యలో దాక్కున్నారు. ఎందుకనంటే ఎక్కడైతే దేవుడు చెప్పాడు
మీరు ఎవరితో సహవాసం చేయకూడదు, ఎవరి మాట వినకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ కూర్చోకూడదు, ఏది ముట్టకూడదు, ఏది తినకూడదని దేవుడు కూడా లోక సంబంధమైన వాటిని గురించి కూడా సహవాసం చేసేటట్టు చెప్పాడు. ఎప్పుడైతే వీళ్ళు ఆదాము వినక ఆ పాము మాట విన్నప్పుడు వెళ్ళి తినకూడని పండు తిన్నప్పుడు వారి జీవితంలో ఏమొచ్చింది? పాపం వచ్చింది. మనుషులకు పాపం ఎట్లొస్తుందో తెలుసా? వెళ్ళకూడని చోట్లకు వెళ్తే పాపం, తినకూడని తినొద్దంటేనే పాపం, మాట్లాడకూడని ఏదైతే మాట్లాడుతారో అదే పాపం, ఏదైతే చూడకూడని దృశ్యాలు ఉంటాయో అది చూడకూడదంటేనే పాపం. దాన్ని ఆజ్ఞ అని పెట్టాడు. ఆజ్ఞ అతిక్రమం పాపం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతుంటే పాపములు ఉన్నట్టే, దేవునికి వ్యతిరేకంగా తలస్తుంటే పాపములను ఉన్నట్లే, దేవునికి వ్యతిరేకంగా ఏది తినకూడదంటే తింటుంటే అది పాపంలో ఉన్నట్టే. పాపం వల్ల వచ్చు జీతం ఏంటిదంటే మనిషికి మరణం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము మనల్ని పవిత్రతకు దూరంగా చేస్తుంది. దేవుడెవరు? పవిత్రుడు. నా ప్రియమైన దేవుడు పిలిస్తే ఇప్పుడు వాళ్ళ ముందు నిలవకుండా చేయగలిగేది ఏంది అని అంటే పాపం చేసిరు గనక ఆదాము చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయారు. ఈరోజు చాలామంది పాపం చేసిన వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రారు. పాపం చేసిన వాళ్ళు తల దించుకుంటారు. పాపం చేసిన వారు 10 మందిలో నిలవలేరు. పాపం చేసిన వారు పక్కన కూర్చోలేరు. పాపముకున్న బలం, పాపముకున్న శక్తి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు పిలిచినప్పుడు పరిశుద్ధతను దేవుని దగ్గరకు రాలేకపోవడానికి వారు పాపం చేశారు. దేవుడు తిరిగి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళని ఆ ఏదోను తోటలో ఒక జంతువును బంధించి వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? తోలు వస్త్రాలు ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడే పాపాన్ని చూడనికి ఇష్టడు కాదు. ఈరోజు చాలామంది పాపం చేయనికి ఇష్టపడుతున్నారు, పాపాన్ని చూడనికి ఇష్టపడుతున్నారు. పాపపు చేష్టలు చేయనీకే వాళ్ళు ఏవేవో ఎక్కడెక్కడో చూస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడో స్థలాలు కోరుకుంటున్నారు. నా ప్రియమైన జాగ్రత్త. సెల్ ఫోన్లో పాపం ఉంది, టీవీల్లో పాపం ఉంది, సినిమాల్లో పాపం ఉంది, సీరియల్లో పాపం ఉంది. నువ్వు సీరియల్ చూస్తున్నావంటే, సీరియల్ దగ్గర కూర్చుంటున్నావంటే పాపానికి చేరువవుతున్నావు, పాపాన్ని వీక్షిస్తున్నావు, పాపాన్ని నీలోనికి ఆహ్వానించుకుంటున్నావు. సెల్ ఫోన్ మంచిదే, ఇది దాన్ని ఎలా యూజ్ చేయకుండా నువ్వు వేరే రకంగా ఏది అలా చూసినా నువ్వు పాపం అనే దాన్ని నీలోనికి ఆహ్వానిస్తున్నావు అన్నట్టు లెక్క. అనగా సాతాన్ని పిలుస్తున్నావు. ఏ రోజైతే ఆదాము అవ్వను మోసం చేసిందో అది, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఏదో లోపకన్నా నిన్ను లోనికి వస్తూ ఉంది, నీలో నివాసం చేస్తుంది, నీలో సహవాసం చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనిషి ఏమి లేకున్నా పర్వాలేదు, కానీ సెల్ ఫోన్ లేకుండా బతకలేకపోతున్నాడు. సెల్ ఫోన్లో ఛార్జ్ లేకపోతే బతకలేకపోతున్నాడు. నిన్ను చెడగొట్టేది ఏందో తెలుసా? సెల్ ఫోనే. నిన్ను చెడగొట్టేది సెల్ ఫోనే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆడెంత తీసిమార్కాడుగా కానీ, ఎంత ప్రతిజ్ఞ చేసినోడైనా కానీ నీకు లేనిపోని కోరికలు పుట్టించగలిగేది ఈ సెల్ ఫోనే. కాబట్టి నా ప్రియ దేవుని ఏదేను తోటల్లో ఉన్న సాతాను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడు. ఎక్కడ? సెల్ ఫోన్లోనికి వచ్చాడు, టీవీలోనికి వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నీవు టీవీల దగ్గర లేకపోతే సెల్ ఫోన్లో లేనిగుడి దృశ్యాలు నువ్వు చూసినట్లయితే పాపములో ఉన్నట్లే. హల్లెలూయా. పాపముకున్న గుణం ఏంటంటే ప్రేరేపణ. పాపముకున్న గుణం ఏంటిది? ప్రేరేపణ, వాంఛన. ప్రైజ్ గాడ్. అది పొందుకునేంత వరకు పాపానికి నిద్ర పట్టదు, మనసు కుదుట పట్టదు. హల్లెలూయా. అది ఎంతటి వాడినైనా ఎదిరించగలుగుతుంది, ఎంతటికి స్థితికైనా దిగజారేటట్టు చేయగలుగుతుంది. పాపము చేసిన తెలుసు, కానీ పాపము చెయ్యక ముందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిలో ఉన్న ఆరాటం, దానిలో ఉన్న పోరాటం, దాంట్లో ఉన్న రగిలింపు, మంట వేరుగా ఉంటుంది. కానీ నువ్వు ఎవరి కొరకు మండించాలో తెలుసా? యేసు కొరకు మండించబడాలి. హల్లెలూయా. పాపము కొరకు కాదు, పాప బీజాల కొరకు కాదు, పాప ప్రయత్నాల కొరకు కాదు, పాపమైనటువంటి చేష్టమైన పాపిష్టి పనుల కొరకు కాదు. నా ప్రియ దేవుని సంగమా, పాపము చేసిన వీళ్ళని తిరిగి దేవుడు ఒక జంతువును చంపి తిరిగి వాళ్ళకు చుట్టి తర్వాత దేవుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవునికి
నరునికి సహవాసము దేని దారి తెగిపోయింది చెప్పండి? సీమోను సీమోను అందరికన్నా 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 మిన్నగా అందరికన్నా మిన్నగా ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభో, ప్రేమించుచున్నాను, నిన్ను ప్రేమించుచున్నాను. అవును ప్రభో, ప్రేమించుచున్నాను, నిన్ను ప్రేమించుచున్నాను. కనులు ఇప్పుడు తెరవనివి కొన్ని, ముక్కు పచ్చల్లారనివి మరికొన్ని. కనులు ఇప్పుడు తెరవనివి కొన్ని, ముక్కు పచ్చల్లారనివి మరికొన్ని. తల్లి పాలు విడువనివి కొన్ని, ఈ లోకమే తెలియనివి మరికొన్ని. తల్లి పాలు విడువనివి కొన్ని, ఈ లోకమే తెలియనివి మరికొన్ని. ఈ గొర్రెలన్నిటిని తల్లిని మించిన ప్రేమ నువ్వే పవా. సీమోను నువ్వే పవా. అందరికన్నా అందరికన్నా ఓహో అందరికన్నా మిన్నగా అందరికన్నా మిన్నగా ప్రేమించుచున్నావా? శైలు ముడుచుకొని ఉన్నావా? ప్రేమించుచున్నావా? శైలు ముడుచుకొని ఉన్నావా? కొట్టు చప్పట్లు గట్టిగా ప్రభు ప్రేమించుచున్నావని, కొట్టు ప్రభు సన్నిధిలో నువ్వు ఉన్నావని తెలుసుకో. కొట్టు కొట్టు చప్పట్లు, కొట్టు కొట్టు చప్పట్లు. ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా? పాపము నిన్ను ప్రేమించేటట్టుగా చేస్తుంది, ప్రభును నిన్ను దూరం చేసేటట్టు చేస్తుంది. పాపమున్నవాడు ప్రభును మహిమపరచలేడు, ప్రభును మహిమపరచిన వాడు పాపాన్ని జోలికి వెళ్ళడు. నీలో పాపం ఉన్నది అని అంటే నువ్వు ప్రభుకు దూరంగా ఉన్నట్టు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆదాముకు అవ్వకు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దూరం కావడానికి ఏంటిదంటే సహవాసం పాపమే. వినండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత నా 2024 సంవత్సరాల క్రితం తిరిగి నా ప్రభు మళ్ళీ నీ కొరకు శరీరధారిగా వచ్చాడు. ఆయన రక్తం కార్చాడు, చివరి రక్తం బొట్టు వరకు కార్చాడు. 3 మేకల మధ్యన వేలాడాడు, భూమికి ఆకాశానికి మధ్య పంచగాయముల చేత చివరి రక్తం బొట్టు వరకు కార్చి ఆయన సిలువలో 7 మాటలు పలికి ఆ పొందిన కార్చిన ఆ రక్తము చేత నీ పాపానికి విముక్తి కలగ చేశాడు. హల్లెలూయా. తిరిగి నీతో సహవాసం చేయుట కొరకు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఏ పాపమైతే నీకు ఆయనకు సహవాసానికి దూరం చేసిందో ఆ సహవాసం కొరకు తిరిగి ఆ పాపం అనే బీజాన్ని నీలో కడుగుట కొరకు, నా ప్రియమైన దేవుడు తీసివేయట కొరకు ఏ రక్త మాంసములు కలిగి పాపము చేశావో ఆ రక్త మాంసములు కలిగి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి ఆ రక్తం అనే దాంట్లో కలిగి ఉన్న పాపాన్ని నా ప్రభు రక్తం కార్చి ఆ రక్తం చేత నిన్ను పవిత్రురాలుగా చేశాడు. కట్టుగట్టిగా చప్పట్లు. ఈరోజు ఆయన్నే రాకపోయి ఉంటే, ఆయన్నే రక్తం కార్చకపోయి ఉంటే, ఆయన్నే సిలువలో వేలాడకపోయి ఉంటే ఆ రక్తము చేత నువ్వు నేను కడిగే దానివి కాకపోయేవారం, యేసయ్యతో సహవాసం చేసేవారం కాకపోయేవారం. ఈరోజు డేవిడ్ ఎవరో, నెహెమ్యా ఎవరో, సువర్ణ ఎవరో, మహేష్ ఎవరో, ఈరోజు కాలేబ్ ఎవరో, స్వప్న ఎవరో. హల్లెలూయా, హల్లెలూయా. శాంతిరాజ్ ఎవరో, ఎవరు లావణ్యకి ఎవరో. ఈరోజు ఎందుకు వచ్చామో తెలుసా? ఇక్కడ దేవుని సహవాస కొరకు వచ్చాను. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఆయన నువ్వు దూరమైన 2000 సంవత్సరాలు మళ్ళీ సమయం తీసుకొని నీ కొరకు దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా?
ప్రవక్తల చేత మాట్లాడాడు, వర్కౌట్ కాలే. ఎన్నో అద్భుతాలు చేశాడు, సహవాసం ఇంకా లోపం వచ్చింది. ఎన్ని చేసినా దేవునికి సహవాసానికి దూరం అవుతున్నాడని తిరిగే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియ దేవుని సంగమా, అందుకని ఆయన మన ప్రభు అయిన యేసు అను తన కుమారుని సహవాసం మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు. యేసయ్యతో నువ్వేం చేయాలి? ఇప్పుడు సహవాసం. ఆయన సహవాసం చేయనీకి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఏదేను తోటలో ఉంచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు మరణించాడు, నీ కొరకు రక్తం కార్చాడు. ఇప్పుడు నువ్వు ఆయన సహవాసములో ఉన్నావా లేదా ఎలా గుర్తుపట్టగలవు? ఇప్పుడు యేసయ్య నీతో సహవాసం ఉన్నాడా లేడా? చెప్పండి భక్తులారా, ఉన్నాడా లేడా? ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటాడు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటాడు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ? పాడాలి. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపో ఎందుకో? నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను మరచిపో ఎందుకో? కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగల్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనా ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపో ఎందుకో? హల్లెలూయా. మర్చిపోయాడండి? నీ కొరకు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని కన్నీళ్ళు గార్చాడు. ఆయన కన్నీళ్ళే రక్తంగా మార్చబడ్డది. ఎందుకోసం తెలుసా? నీతో సహవాసం చేయట కొరకు. పరలోకంలో దేవదూతలతో కాదంట, పరలోకంలో వచ్చే వైడూర్యాలతో ఉన్న బిల్డింగ్లతో కాదంట, బంగారపు వీధులతో కాదంట, అక్కడ ఉన్నటువంటి ఎవరితో కాదంట, ఆయన పోలికల్లో చెక్కుకున్న ఆయన స్వరూపమైన నీతో సహవాసం చేయట కొరకు. కొట్టు గట్టిగా చప్పట్లో. ఆయన నీతో సహవాసం చేస్తున్నాడు, కానీ నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నేను మూడు విషయాలు చెప్పి ముగిస్తాను. ఆదికాండం 12:1 నుంచి ఒక మాట చదవండి. 1-2. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనగా. చాలండి, అక్కడనే ఏలు పెట్టి ఉంచు బిడ్డ. దేవుడు నిన్ను దీవించునగాక. ఇప్పుడు నువ్వు దేవునిలో ఉన్నవా అని తెలియపరచడానికి కొన్ని 3 విషయాలు చెప్తాను. ఇప్పుడు గుర్తుపెట్టుకో. ఆయన ఏమన్నాడో తెలుసా? ఒక వ్యక్తిని దేవుడు ఉన్నాడా లేడా అన్నాడు. ఉన్నాడని స్వరం విన్నాడు. వింటే ఆయన ఏమన్నాడో తెలుసా? నాతో మాట్లాడు అన్నాడు. అయితే దేవుడు మాట్లాడాడు. ఏమని? వినండి జాగ్రత్త. దేవుడు ఉన్నాడా? ఉంటే మనిషికి ఎందుకు ఈ కష్టాలు, మనిషికి ఎందుకు ఈ బాధలు, మనిషికి ఎందుకు ఈ రోగాలు, మనిషికి ఎందుకు ఈ అప్పులు, మనిషికి ఎందుకు ఈ భేదాలు, మనిషికి ఎందుకు ఈ తారతమ్యాలు, మనిషికి ఎందుకు ఈ కలతలు, కన్నీళ్ళు, సమస్యలు? అయితే ఉన్నాడంటే దేవుడు పలకరించి పరిచయం చేసుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సహవాసం కొరకు గనక దేవుడు ఉన్నాను అని
ఆయన ఆకాశం నుంచి మాట్లాడాడు. ఆ స్వరం విన్న ఆయన, అయితే నేను ఏమి చెయ్యాలి చెప్పు అన్నాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? నీ దేశాన్ని విడువు, నీ తల్లిని విడువు, నీ తండ్రిని విడువు, నేను చెప్పిన దేశమునకు నువ్వు వెళ్ళుము. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఇది ఎవరితో అన్న మాట తెలుసా? అబ్రహాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట. అంటే నువ్వు దేవునితో ఉన్నావా లేదా అని తెలుసుకోవడానికి సహవాసంలో మొట్టమొదటిది ఏంటిదో తెలుసా? నువ్వు వాక్యానుసారంగా, అంటే ఆయన మాట విన్నట్లయితే నువ్వు ఆయన సహవాసంలో ఉన్నావు. ఆయన మాట వినలేకుంటే ఆయన సహవాసంలో నువ్వు లేవు. అబ్రహాము విన్నాడు, తల్లిని విడిచాడు, తండ్రిని విడిచాడు, ఎవరు అన్నదమ్ములను విడిచాడు, అక్కచెల్లెలను విడిచాడు, స్నేహితులను విడిచాడు, బంధువులను విడిచాడు. తల్లిని విడిస్తారండి? తండ్రిని విడిస్తారా? స్నేహము, స్నేహితులు విడువమన్నాడు, విడిచాడు. ఒక్కటే మాట, దేవుడు ఉన్నాడంటే ఉన్నాడన్నాడు. చూశాడా? కొంతమంది అంటారు, నువ్వు దేవుణ్ణి చూశావా? అబ్రహాము దేవుని చూడలే. ఈరోజు నేను దేవుని చూడలే, కానీ దేవుని నోట నుంచి వచ్చిన మాటలు వింటున్నాం. కొట్టు గట్టిగా చప్పట్ల. హల్లెలూయా. విన్న నీవు ఆయన మాట ప్రకారంగా నడవాలి. అబ్రహాము విన్నాడు, నడిచాడు. ఈరోజు ప్రైజ్ గాడ్ కొంతమందిని అయ్యా రానంటే, అన్న అమ్మకు బాగలేదన్న, అమ్మకి ఎవరు లేరన్న. ప్రైజ్ గాడ్. ఈయన ఏమన్నాడు? బాగలేదు కాదు, అమ్మనే వదిలే. అన్న ఎందుకు రాలేదు తమ్ముడు అంటే, అన్న నా డాడీకి అదే డ్రాప్ చేయనీకి పోయినన్న. ఇక్కడ ఏమన్నాడు? తండ్రినే విడవమన్నాడు. అంటే నేను విడవమని చెప్పట్లేదు, మీ తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలి. తల్లిదండ్రులను గౌరవించినాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, ఘనత పొందుతాడు, ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. తల్లిదండ్రులను తిట్టిన వాని మీదకి శాపం వస్తుంది. తల్లిదండ్రులను దూషించిన వాని మీదకి వాని పిల్ల తరముల మీదకి వస్తుందని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జాగ్రత్త. ఇక్కడ సాకులు చెప్తాం. చర్చికి అమ్మ ఆదివారం రాలేదంటే ఎంగేజ్మెంట్లు అండి. ఆదివారం రాకలేదంటే ఖచ్చితంగా నేను వెళ్ళాలండి. అక్కడ ఆదివారం ఎందుకు రాలేదనంటే, లేట్ అయిందనంటే నేను ఖచ్చితంగా అక్కడ ఉండవలసింది. ఆదివారం ఎందుకు రాలేదు అన్నానంటే ఎన్నెన్నో సాకులు. ప్రైజ్ గాడ్. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆదివారం నువ్వు ఎక్కడ ఉండాలంటుంది? ఎవరి మాట? ప్రైజ్ గాడ్. కొట్టండి గట్టిగా చెప్పండి. నేను గత 3-4 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా ప్రభు సన్నిధిలో నేను లేని దినం లేదు. అది ఆదివారం కానీ శనివారమే కానీ. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నాకు పెళ్ళిళ్ళు వచ్చాయి, పేరంటాలు వచ్చాయి, నాకు మోషన్స్ అయ్యాయి, జ్వరం వచ్చాది. నా ప్రియమైన నా గొంతు ఇవాళ నేను పాడలేను అనుకున్నాను. నేను పాడితే నన్ను వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. అబ్బా ప్రభువా, నేను వచ్చేటప్పుడు అన్నాను, నేను ఎంత పెద్ద స్వరం ఎత్తినా ప్రైజ్ గాడ్ ఎక్కడ కూడా బొంగు పోవద్దని చెప్పాను. నా స్వరం బొంగు పోయిందండి. ఈ ఈ ఈ మాటలంతా అయిపోయినాక ఖచ్చితంగా మళ్ళీ బొంగు పోతుంది. ఇప్పుడు బొంగు పోదు. ఇక్కడ ఆ అభిషేకం ఉంది. ఇక్కడ ప్రైజ్ గాడ్. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఈ ఆత్మ నిజం. నేను ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకున్న ప్రభు తర్వాత నన్ను ఒకటి వెండిలాగా తెల్లగా ఉన్న ఒక హస్తం ఇక్కడ నాకు గొంతు పట్టి కొద్దిగా వచ్చింది. అమ్మ సైతాన్ అనుకున్నా ఫస్ట్, కానీ బలిపీఠం మీద ఎట్లా ఇక్కడ ఎవరు వచ్చినట్టు ఏస యొక్క నొక్కాడు. నొప్పి ఎక్కడ పోయిందో, బొగురు పోయినా గొంతు ఎక్కడ పోయిందో సైతాన్ గాడు ఏమైనా చేసుకున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను పొద్దున పాడుతున్నా, ఉదయకాలపు మంచు తెరవై నన్ను చేరితివి, ఇట్లొచ్చింది నాకు. ఇది నీ ప్రేమ సంకల్పమే, దీవించెను నన్ను. అప్పుడు ఇది నీ ప్రేమ సంకల్పమే, ఇట్లొచ్చింది ఉదయం. ఇప్పుడు ఉందా? ఒక్కరు సప్పట్లు కొడితే ఇదేదో చెప్పి కొట్టించుకున్నట్టుంది. దెబ్బలు కాదు, చప్పట్లు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. జర మంచి చెప్తున్నప్పుడు దేవుని దర్శనం అంటే చప్పట్లు కొట్టాలి కదండి. కొద్దిగా మంచి మాటలు ఉన్నప్పుడు జర ఉప్పులో
ఆ పప్పులో ఉప్పు వేయాలి అంటారా తక్కువ ఉన్నప్పుడు. ఏమమ్మా సువర్ణ కూర మంచుకుని జర్ర ఉప్పేస్తే భలే ఉన్నానంటే అన్న కావాలన్నాను ఉప్పేస్తుంది. నాకు కూడా మీరు వేసేది ఏందనంటే నేను పప్పుని మీరు ఉప్పేస్తే మీరు ఉప్పు, ఈ పప్పు ఉప్పు ఏమవుతుంది మిక్స్ అయితే రుచి ఉంటుంది అంతే. హల్లెలూయా, కొడండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నేను ఇక్కడ వచ్చినాక ప్రభువా నేనేం పాట అనుకుంటే నేను అనుకున్నాను సింపుల్ ఉండే పాట పాడదామని అనుకున్నాను. ఈ కొత్త పాట పాడడం ఎందుకని సింపుల్గా ఉండే మంచిది అని ఏ పాట ఆశలన్నీ నీవేగా యేసయ్యా ఇలా రాగం లేదు ఏం లేదు జర్ర వాడదామని అనుకున్నాను. దేవుడు అంటాడు ఏయ్ మేడ నిజం ఇక్కడి నుంచి వచ్చింది ఇళ్ళ నుంచి వచ్చింది సయ్యన చెయ్యొచ్చు గొంతు పట్టి ఒక్క నొక్కి వెళ్ళిపోయి దెబ్బకే సెట్ అయిపోయింది, నొప్పి అంతా పోయింది. మీరు చూడండి నేను అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నా గొంతు బొగ్గు 100%. ఎందుకంటే నాకు ఆల్రెడీ చెప్పాడు దేవుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు ఎవరి మాట విన్నాడు? ఒక్కసారి ప్రభుని ఎరిగిన నీవు ఆయనతో సహవాసంలో ఉన్నావనంటే దేవుని మాట ప్రకారంగా నడవాలి. ఎవరు ఏది ఏమి అనుకున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరు నడవాలన్నా దేవుని మాట ప్రకారంగా జీవించాలి. దేవుడు ఏం చెప్పాడో అదే మాట ప్రకారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు ఎవరితో సహవాసం ఉన్నట్లు? దేవునితో సహవాసం ఉన్నట్టు. కొట్టండి గట్టిగా చప్పట్లు. దేవునితో సహవాసం ఉన్నట్లు మరి ఎలా తెలుస్తుంది నీకు? ఇప్పుడు చదువు. మాట విన్న ఆయన వెళ్ళమన్న ఆయన తల్లిని తండ్రిని దేశము బంధువులను స్నేహితులు విడమన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూడండి. చదువు. నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించి నిన్నామమును గొప్ప చేస్తాను. ఇప్పుడు మీ అంతలో మీరే చప్పట్లు కొట్టుకోండి గట్టిగా చప్పట్లు. నువ్వు దేవునితో సహవాసము చేస్తున్నావన్నదానికి నిదర్శనం ఏంటంటే ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే నీ జీవితంలో సహవాసం చేస్తున్నదానికి నిదర్శనం ఏంటంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. జాబులో ఆశీర్వదింపబడతావు, వ్యాపారంలో ఆశీర్వదింపబడతావు. నీ హల్లెలూయా. అందరికన్నా మిన్నగా ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా అడుగుతున్నాడు యేసయ్య. అవును ప్రభో ప్రేమించుచున్నాను, నిన్ను ప్రేమించుచున్నాను. కొట్టండి. అవును ప్రభో ప్రేమించుచున్నాను, నిన్ను ప్రేమించుచున్నాను. అందరికన్నా మిన్నగా నోరు తెరవాలి. అందరికన్నా నన్నందరికన్నా మిన్నగా ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా. అవునండి. అవును ప్రభో. ఈవినా, సెల్ఫోనా, భర్తనా, కొడుకులనా, వ్యాపారనా? అవును ప్రభో ప్రేమించుచున్నాను, నిన్నే ప్రేమించుచున్నాను అనండి. అవును ప్రభో ప్రేమించుచున్నాను, నిన్ను ప్రేమించుచున్నాను. పులులు తోడేళ్ళు లేని చోట, కాలుగారు నీళ్ళు లేని చోట, పులులు తోడేళ్ళు లేని చోట, కాళ్ళు జారు నీళ్ళు లేని చోట, దారి దొంగలు లేని చోట, దారి తప్పిపోయే చోట, ఈ మూగ గొర్రెలన్నిటిని
నువ్వు మేపవా అందరికన్నా, అరే అందరికన్నా, ఓహో అందరికన్నా మిన్నగా, అందరికన్నా మిన్నగా ప్రేమించుచున్నావా, ప్రేమించుచున్నావా, నిన్ను ప్రేమించుచున్నావా. అవునానండి, అవును ప్రభు. ఆల్ నైట్ ప్రేయరు భర్త వద్దన్నాడు, రాలేనయ్యా. ఆల్ నైట్ ప్రేయరు, నిద్ర రాలేనయ్యా. నిద్రతో సహవాసమా, భర్త వద్దన్న మాటకు లోబడ్డావా. వద్దు నా అన్న, వద్దు నా చెల్లి, వద్దు నా సోదర, వద్దు నా చెల్లి. ఆయనతో సహవాసం కలకాలం ఉండునట. ఆలైటు ప్రేయరే నాకు ముద్దయ్యా, ఆలైతే ప్రేయరే నాకు ప్రాణమయ్యా, ఆలైతే ప్రేయరే నాకు ముద్దయ్యా, ఆలైతే ప్రేయరే నా ప్రాణమయ్యా. అయ్యా అయ్యా అందరికన్నా ఆన్లైట్ అందరికన్నా, అందరికన్నా మిన్నగా ప్రేమించుచున్నాను, నిన్ను ప్రేమించుచున్నాను, ప్రేమించుచున్నాను, నిన్ను ప్రేమించుచున్నాను. నువ్వు ఆయన మాట విన్నవంటే ఆయనతో సహవాసం, ఆయనతో సహవాసం చేస్తున్నావంటే నీలో ఒకటి కనిపించాలి. ఏంటిది? అభివృద్ధి, ఆశీర్వాదం. అందరిలో నీ పేరు వినబడాలి. ఎక్కడికి వెళ్ళినా పలానా వెంకటేష్, అబ్బా చక్కటి ఆయన పేరు తీసినావు, ఎంత మంచి ఆయన పేరు తీసావు. పలానాని పేరు, దరిద్రుడా ఎందుకు తీసినవారు ఆయన పేరు అనేటట్టుగా ఉండకూడదు. నా ప్రియ దేవుని సంగమా, నువ్వు అభివృద్ధి అనంటే 10 మందిలో ఏమనుంది అక్కడ? నీ పేరు ఘనపరిచెదను. నీ పేరు తీస్తే ఘనంగా ఉండాలి, నీ పేరు తీస్తే నువ్వు ఘనపరచబడే వ్యక్తిగా ఉండాలి. నీ పేరు తీస్తే అమ్మో అని అన్నట్టు ఉండొద్దు, నీ పేరు తీస్తే అయ్యో అని అన్నట్టు. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని సహవాసములు లేరు. దేవుని మాట విన్నవారు, దేవుని మాట ప్రకారంగా నడిచిన వారు, వాళ్ళు ఎక్కడైనా ఘనత పొందాలి, ఎక్కడైనా వాళ్ళు అభివృద్ధి పొందాలి. పిల్లల్లో అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెనలు ఉండాలి. మనను దూషించిన వాడు దూషించబడాలి, మనని ప్రేమించబడిన వాడు నేను కాదండి, ఇది చెప్తున్నాను. దేవునితో సహవాసం, మనతో దేవుడు సహవాసం చేశాడు, నీ పాపాన్ని దూరం చేశాడు. ఆయన ఎక్కడ 2-3 కూడుంటే ఉంటానన్నాడు. చెల్లే, ఇప్పుడు దేవుని మాట ప్రకారంగా నడిస్తే నువ్వు ఆయనతో సహవాసం చేసినట్లయితే ఏం కనిపించాలి? ఆశీర్వాదం కనిపించాలి, అభివృద్ధి కనిపించాలి, విస్తరణ కనిపించాలి. అంతేకాదు నీ నామము ఘనపరచబడాలి. కొట్టండి గట్టిగా చప్పట్లో. బా ఏడికని వెళ్తే పలానా ఆయనని తీసుకెళ్ళాలి, పలానా తమ్ముని తీసుకెళ్ళాలి, పలానోని తీసుకెళ్ళాలి. ఒక అక్కర వస్తే అరే పలానోనికి చెప్పాలి రా భయ్, మనం వాడు ఖచ్చితంగా చేస్తాడు. అమ్మో మన మీద అమ్మో కష్టం అండి. నో, ప్రైజ్ గాడ్. నన్ను ఒక ఆయన అడిగాడు, అప్పుడే కారు తెచ్చాను, అప్పుడే వచ్చారు, అయ్యా మేము కర్నూలుకి వెళ్ళి నా బుద్ధి కూడా తీరలే అండి, 78 కిలోమీటర్లే నడిపాను అంతే. కడల్లో వచ్చి ఊడిపెట్టారు. ఎందుకయ్యా అన్నాడంటే పిల్లగానికి పెళ్లి చూడడానికి. ఎవరు? వైజాగ్లో ఉన్న తిమోతయ్య గారు ఫ్యామిలీ అంతా వచ్చేసారు, వెతుక్కుంటా మమ్మల్ని ఫోన్ చేసి దిగి వచ్చారు. నేనే ఆ బండ్లే తీసుకొని వచ్చాను. వాళ్ళు ఏదో కట్టుకొని వెళ్ళాలని ప్లాన్ చేశారు. అయ్యగారు ప్రార్థన చేయమని చెప్పాను. ప్రార్థన చేసి ఇప్పుడు ఏమడిగాడు? నెంబర్ వచ్చిందా? నా బుద్ధి తీరిందా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అనకముందు అయ్యగారి కాలు చాలా చేయించేసాను. ఆ బండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజు వరకు 2,30,000 కిలోమీటర్లు తిరిగింది. సపట్లు కొట్టింది. అయ్యగారికి తాళం ఇచ్చినప్పుడు పిసినారు ఉన్నానండి మీరు, చప్పట్లు కొట్టకుండా నేను పిసినారు ఉన్నానని అర్థం. నేను తాళం చేసి ఇచ్చిన కదా. ప్రైజ్ గాడ్. అక్కడ పోయి ఇక్కడ వచ్చింది, ఫుల్ ట్యాంక్ ఉంది.
అయ్యగారు మళ్ళీ ఫుల్ చేసిండే, మళ్ళీ మీరు బాధపడకండి. అలా నాకు కానుక పెట్టవేం లేదు. అయ్యగారికి మళ్ళీ నేను కానుక పెట్టి పంపించాను. ఎంఎఫ్ఎల్ అయ్యగారు వచ్చాడు, ప్రైజ్ గాడ్. ఒకరోజు పైకి వెళ్ళాడు, కూర్చోమని చెప్పాడు. బాబు ఇక్కడ నిలబడి అన్నాడు. ఫస్ట్ పరిచయం ఇదే కారు. తమ్ముడు లిటరల్గా చెప్తున్నా 2 గంటలకు పైన పోయాడు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ దగ్గర కూర్చున్నా. సాయంత్రం ఎన్ని గంటలకు వచ్చిండో తెలుసా? 9 గంటలకు దిగాడు కిందికి. 2 గంటల నుంచి 9 గంటల వరకు అక్కడనే ఉన్నా. నేనెవరినన్నా ఒక దగ్గరికి పోయి 2 గంటలకు మిమ్మల్ని అక్కడ ఉంచమని 9 గంటలకు వస్తే ఏమంటారు? 100 ఫోన్లు కొడతాడు. ఈయన సేవకుడేనా అసలుకి? ఎన్ని మాటలు! అసలుకి ఈడు తిన్నాడా, తాగిండా, నీళ్ళున్నాయా, అసలుకి ఏడున్నాడు, ఏమన్నా ఉందా, జ్ఞానం ఉందా? ఇలాంటి వాళ్ళు సేవకులు ఎట్టయితారండి నాకు అని మనసులో ఎన్ని ప్రేరేపల్లో, ఎన్ని బూతులో, ఎన్ని చేతులు ముడుచుకోవడం. అయ్యగారు వచ్చేంత వరకు అక్కడ ఉన్నాడు. అప్పుడు చివరికి ఆయన దిగొచ్చాడు. సారీ వెంకట్ అన్నాడు. ఒక్కటే మాట అయ్యగారు అన్నాను. కాళ్ళకి చేను గడిచినాయి, చాలా దోమలు గడిచినాయి, చేతులకు గడిచాయి. ఎందుకంటే కార్లో కూర్చోలేను కదా, హీట్ వస్తుంది. బయట తిరిగిన, అక్కడ తిరిగిన, ఇక్కడ తిరిగిన, అక్కడ తిరిగిన 2 నుంచి 9 గంటల వరకు ఎన్ని గంటలు అవుతుందో లెక్క చేయండి. ఆ రోజు దేవుడు నన్ను పరీక్షించినందుకే ఈరోజు సేవకునిగా ఏ బలిపీఠం నుంచి దైవజన్ చెప్పాడో అదే బలిపీఠం మీద దేవుడు నన్ను నిలిపాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఆ రోజు నేను అక్కడ నిలబడకపోతే దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టేవాడు కాకపోయేవాడు. హల్లెలూయా. ఇవాళ సేవకుడు చెప్తే మాట వింటున్నారా? సేవకుని మాట వింటున్నారా? దేవుని మాటలే వినట్లేదు, ఇంకా సేవకుని మాట మేమే వింటామండి. సేవకుని మాట వింటే నీ జీవితంలో ఆశీర్వాదం, నీ కుటుంబం ఆశీర్వాదం, నీ చేతి పనుల ఆశీర్వాదం, నీ పడక ఆశీర్వాదం, నీ నడక ఆశీర్వాదం, నీ ప్రయాణం ఆశీర్వాదం. దైవ సేవకుడితో ప్రార్థన చేసి పెట్టిన ప్రతి కర్ర అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. కొట్టండి గట్టిగా చప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగతి నిలబడమన్నాడు. ఆయన మాటకు నిలబడ్డాను. కారు ఏడ పార్కింగ్ చేస్తే గింత కూడా కదపలేనండి, అక్కడ నేను నిలబడ్డాను. ఆ రోజు ఆయన మాట విన్నాను కనుక ఈరోజు ఇక్కడ ఆయన నన్ను నిలబెట్టాడు. పునాది వేసింది ఆయన్నే. ప్రైజ్ గాడ్. నేను ఎక్కడ పోయినా చివరికి ఏమైంది ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నా ప్రియ దేవుని సంగమా. హల్లెలూయా. పెద్ద మీటింగ్ అవుతుంది, 1000 మంది, 250 మంది సేవకులు వచ్చారు. ఈ వలిగొండ, ఇందిరాల, పోచంపల్లి నుంచి కలిసి దగ్గర 15 మంది పాస్టర్లు వెళ్ళాం. అక్కడ నన్ను పిలిచాడు. అయ్యగారు రూమ్ దగ్గరికి వెళ్ళాం. అవారియో వెంకట్ అన్నాడు. ఫైన్ డాడీ అన్నాను. వెర్ ఆర్ యు లివింగ్ అని అన్నాడు. ఎక్కడ ఉంటున్నావు అని అంటే నేను ఇక్కడ ఉంటున్నాను డాడీ, పక్కనే లాడ్జిలో అన్నాను. ఎంత ఫర్ డే అన్నాడు. 1000 అని అన్నాడు. ఏసీ అన్నాడు. ఏసీ అని అన్నాను. వాళ్ళ కొడుకుని పిలిచాడు. కమ్ అన్నాడు. అక్కడ అందరు దేవజనులు, పరిశుద్ధ రవయ్య గారు కూడా ఉన్నారు, నెహమ్యాయ గారు ఉన్నారు, సీమోన్ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద మంది ఉన్నారు నాకంటే. హల్లెలూయా, హల్లెలూయా. వినండి చెప్తున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ వాళ్ళ కొడుకుని పిలిచి, ఏ బన్ను కమియర్, నీతోంటే ఎవరన్నా వచ్చారన్నానంటే ఆనంద్ వచ్చాడు. ఆనంద్ని అడగండి. ఆనంద్ని పిలిచి, నా రూము నేను వెకేట్ చేస్తున్నాను, నా రూములో అన్నతో వచ్చిన అబ్బాయి ఉంటాడు, ఇది అన్నకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పాను. ఆయన బెడ్రూమ్ ఎవరికి ఇచ్చాడండి? మీటింగ్ ఏది? మీటింగ్ పైన జరుగుతుంది. మీటింగ్ చర్చ్ పైన, అయ్యగారి ఇల్లు కింద. అయ్యగారు అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఆయన రూమ్ ఇచ్చి ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. సత్యం చెప్తున్నాను. 2 days, 2.5 days అక్కడికి టైంకు అన్న టీ అలా మనవలు వచ్చి ఒక ఆమె వచ్చేసి, అయ్యగారు మీరు కొద్దిగా బయటకు వెళ్తే ఈ రూమ్ అంతా మాఫ్ కొట్టేస్తాం. కొత్త పేస్ట్, కొత్త బ్రష్లు, కొత్త టవాళ్ళు, కొత్త బెడ్షీట్, కప్పుకునేటివి కొత్తయే, చెప్పులు కొత్తయే, అన్నీ కొత్తవి. నేను ఎంతటి వాడానండి, అసలు నేను ఎంతటి వాడానండి. ఎంఏఫాల్ ఆయన రూమ్ ఇచ్చి 2 రోజులు ఆనందం నన్ను పట్టుకొని ఏడ్చాడు, కౌగిలించుకొని. అన్నా నీకెంత ఘనత తీసుకొచ్చాడు దేవుడు నీకు. ఎంతమంది సేవకుల్లో అయ్యగారు రూములు ఉండే భాగ్యము నీతో నేను వచ్చినందుకు నాకు ఈ భాగ్యం ఇచ్చాడు. 2.5 days భోజనం నేను అక్కడ చేయొద్దన్నాడు. డాడీ నిన్ను ఇక్కడ చేయొద్దన్నాడు, నీ రూములకే భోజనం అని చెప్పాడు. ఎంఏఫాల్ ఏ భోజనం తింటుండే అదే భోజనం నాకు వచ్చాడు. నేను వచ్చే లోపే అప్పటికే టేబుల్లో అన్నీ
హాట్ బాక్సులలో పెట్టి ఉన్నాయండి, చికెన్, మటన్, ఎగ్స్, ఫ్రైలు. అక్కడ మళ్ళీ వేరేటోళ్ళకి ఏమి లేవు, నాకు అన్నీ ఉన్నాయి. విఐపికి ఏం పెట్టాడో పాస్టర్లకు అది నాకు తెచ్చి ఉంది అక్కడ. 2.5 రోజుల తర్వాత మళ్ళీ నేను వెళ్తుంటే ప్రేయర్ చేసి డాడీ అని నేను కానుక పెడితే ఆ కానుక తీసుకొని తిరిగి నా కానుక నాకు ఇచ్చి ఆయన తిరిగి నాకు కానుక ఇచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా నాతోటి ఒలిగొండకు వచ్చేంత వరకు ఏ సేవకుడు మాట్లాడలే. ఆనంద నేనే మాట్లాడుతాను, ఇంకెక్కడ మాట్లాడతారు? ఏమొచ్చింది ఇప్పుడు? ఏమొచ్చింది? ఎందుకో తెలుసా? ఆయన మాట నేను ఏ రోజైతే మాట నిలబడము 2 గంటల నుంచి 9 గంటల వరకు ఆయన ఆ మాటను గుర్తు చేసుకొని ఉన్నాడు. ఈడు సేవకుల మాటలకు లోబడతాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వరకు ఒక 5 స్టార్ 3 స్టార్ హోటల్లో ఉంటే ఒకరోజు ఈమెను కలవాలంటే రేచల్ ఉందంటున్నాను వస్తుందంటే ఏమన్నాడో తెలుసా? ఈ 5 స్టార్ హోటల్ భోజనం అంతా మీరు తినండి, రేచల్ తెచ్చిన భోజనం నాకు పెట్టండి. ఆమె పెట్టిన భోజనమే తిన్నాడు. 5 స్టార్ భోజనం అంతా మేము తిన్నాం. అడగండి, ఒకటి కూడా ముట్టలే వాళ్ళకి. ప్రైజ్ గాడ్. ఆమె భోజనం మాత్రమే తిన్నాడు. ఈ రోజు వరకు ఆయన వస్తే నేను ఇక్కడ ఉన్నానంటే, ఒకరోజు మావోని బర్త్డే జరుగుతుంది ఇక్కడ 21. ఎక్కడికి వచ్చాడు? ఒలిగొండకు వచ్చాడు అయ్యగారు. ఒలిగొండ ప్రసంగం. అయ్యగారు కొద్దిగా అనంటే అక్కడ వేరేటోళ్ళ వాళ్ళకి అప్పచెప్పి ఇక్కడికి వచ్చేసేసారు. ఒక్కలు చప్పళ్ళు కొడితే నిజంగా మీరు దేవుని ప్రేమిస్తున్నారా? మరి ఏందండి ఎట్లా చూస్తున్నారు మీరు? చప్పట్లు కొట్టట్లేదు. వచ్చాడా రాలేదా? వచ్చి సాయంత్రం వరకు ఉండి తినిపించిపోయాడు. ఎంఏ ఫాల్ ఎట్లా తింటాడో వాడు అట్లే తింటున్నాడు. ఎంఏ ఫాల్ ఏం తింటాడు? స్నాక్స్ తింటాడు. మావాడు స్నాక్స్ తింటాడు. ఎంఏ ఫాల్ అన్నం తక్కువ, వీడు అన్నం తక్కువ. పండ్లు ఎక్కువ తింటాడు, వీడు పండ్లు ఎక్కువ. ప్రైజ్ గాడ్. ఎంఏ ఫాల్ లాగానే జ్ఞానం, ఎంఏ ఫాల్ లాగానే ఏ ప్రార్థన చేసినా మొక్కాలు. ఎంఏ ఫాల్కి ఒకటి తెలుసు ప్రార్థన, మొక్కాల ప్రార్థన. ఇంకో ప్రార్థన తెలియదు. మావాడు ఏ ప్రార్థన చేసినా మొక్కాలు వేస్తాడు. అడగండి, అలా మమ్మీ ఉంటుంది. మళ్ళీ పేరు కూడా పోలే, ఆయన పెట్టిన పేరే. ప్రైజ్ గాడ్. అభిషేక్ పాల్, ఆయన పేరేం పేరు? ఏమో మావునికి తెలుసు. ఆర్థర్ పాల్, ఆర్థర్. ఆయన కూడా 3 పేర్లలాగా మా ఊరికి 3 పేర్లు. ఎంఏ ఏంటిది? అభిషేక్ పాల్. వాళ్ళ అమ్మన్నదంట. ఏం పేరు ఇప్పుడు చెప్పాను? ఆర్థర్. ఆర్థర్ అంటే పెద్ద ఇంజనీరింగ్. అయితే ఇంజనీరింగ్ అన్న కావాలి పెద్ద, లేకపోతే గొప్ప సేవకున్నన కావాలన్నదంట వాళ్ళ అమ్మ. అయితే ఆయన ఇంజనీరింగ్ కాలేదు కానీ గొప్ప సేవకుడు అయిపోయాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. అందుకనే నన్ను అంటున్నా, డేవిడ్ అయ్య గారు అడిగాడు, బాబు నువ్వేమవుతావు అని అంటే, నేను ప్రవక్తనవుతాను అంటున్నాడు. కొట్టండి. మన ఇలాకల ప్రవక్త ఒకే ఒక్క ఆయన. నేను ఎవరండి? పాల్సన్ రాజు ఒక్క ఆయన్నే ప్రవక్త. ఆయన చనిపోంటే చనిపోతారు, జుట్టు ఊడిపోంటే ఊడిపోతుంది, అంతే. ఆయన పేరు కూడా పాలే. కొట్టడి గట్టిగా చెప్పట్లు. అట్టిట్ట పోయి పాలే వాళ్ళు ఈడికి పాలకు వస్తుంది. హల్లెలూయా. ఈ పాలు కూడా ఆ పాలులాగా వాడబడును గాక. అలాంటి అద్భుతమైన చర్చ్ కట్టబడును గాక. హల్లెలూయా. ఈ తెలంగాణ డిస్టిక్లో ఒకే ఒక ప్రవక్త. ఆయన పేరు ఏం పేరు? పాల్సన్ రాజ్. ఈయన అభిషేక్ పాల్. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా జాగ్రత్త. ఈరోజు నేను ఇంతగా ఉన్నకి దేవుని మాట విన్నాను. నన్ను దేవుడు అభివృద్ధి పరిచాడు. నేను ఏ బండి మీద పోతే ఆ బండి నాకు ఇచ్చాడు. పల్సర్ అంటే పల్సర్ ఇచ్చాడు. నేను పోయి స్విఫ్ట్ కార్లో కూర్చుంటే దేవుడు స్విఫ్ట్ కార్ని ఇచ్చాడు నాకు. 2013 మా ఊర్లో కారు లేదు, ఫస్ట్ కారు నాదే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కొట్టడి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. పల్సర్లు కూడా లేవు, నాదే పల్సర్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడు నన్ను అంచెలంచెలుగా దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. నాకు ఒక ఇల్లు లేదు కానీ దేవుడిని ఆరాధించడానికి సుందరమైన మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కొట్టడి గట్టిగా చప్పట్లో. ఎక్కడున్నా చల్లదనమే, బయటకు పోతే చల్లదనమే. కరెంటు పోయినా కానీ జనరేటర్ ఉంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పాడే బిడ్డలు ఉన్నారు, పరిచర్య చేసే బిడ్డలు ఉన్నారు. ఒక్కరు చాలండి 10 మందితో సమానం. మా జ్యోతి శర్మిల గారు, మీరందరు లేకపోయినా మీటింగ్ అంతా మొత్తం గిన్నెలేయండి తోవేస్తారు, పట్టాలేయండి తీసి పడేసేస్తారు. వాళ్ళకి చూడండి ఇక్కడ ఉన్నారు.
మా ఊళ్ళు ప్రైస్ గాడ్ 100 మంది మా మా యవనస్తులతో సమానంగా ఏమంటే కాలేబు ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈరోజు దేవుని మాటను వింటే, ఆ మాట ప్రకారంగా నువ్వు నడిస్తే నువ్వు సహవాసంలో ఉన్నట్టు లెక్క. ఆ సహవాసం ఎలాగంటే నువ్వు అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, నీ నామం ఎక్కడ తీసినా ఘనపరచబడాలి. అర్థమైందా మొదటి మాట? రెండవది నేను తొందరగా ముగిస్తాను. ప్రైజ్ గాడ్. 2వ రాజుల గ్రంథం 6:16 చదవండి తొందరగా, 5 నిమిషాల్లో ముగిస్తాను, టైం అయిపోయింది, తీయాలి. 2వ రాజుల గ్రంథం 6:16. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే చెప్పి యెహోవా వాడు చూచున్నట్లు దయచేసి వీని కనులు తెరువమని. చాలు, అక్కడనే ఏలు పెట్టుండు బిడ్డ. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు, వినండి. ఈయన గురువు ఎవరు? ఏలియా. ఏలియా ఎవరితో సహవాసం? దేవునితో. ఏలియా ఎవరు? ప్రార్థనాపరుడు. 450 మంది బయలుదేవతలు వచ్చిన 2 ఎద్దులు నువ్వోటి నేనోటి తీసుకున్నారు, కట్ చేశారు, బలిపీఠం మీద పెట్టారు. మీ దేవులను ఆరాధించండి, ప్రార్థించండి, స్తుతించండి, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దాన్ని దహించాలి, అయితే నీ దేవుడు గొప్పవాడు. ఒకవేళ లేకపోతే నేను కట్ చేసి ఆ బలిపీఠం మీద ఉంచుతానని చుట్టూ నీళ్లు పోసి ప్రార్థించాడు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహించి వేసింది, పూర్తిగా బూడిద అయిపోయింది. అంటే ప్రార్థన, అలాంటి ప్రార్థన పరుడైనటువంటి ఏలియా శిష్యుడే ఎలీషా. ఎలీషా ఏం చేస్తుందంట? ఆయనకు ఒక అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ ఉండగానే బయటికి వచ్చి చూస్తే రాత్రి వేళల మొత్తం సిరియా సైన్యం ఉందంట, రథములు గుర్రముల చేత. ఆ సౌండ్ వింటే ఒక్కసారి సౌండ్కే గుండె అయిపోతుందంట ఆయన. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా బయటకు రా. ఏలియా ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన అంటే ఏందో తెలుసా? దేవునితో సహవాసం. కొట్టు గట్టిగా చప్పట్లో. ప్రైజ్ గాడ్. వీడు సౌండ్ చూసి బయటికి వచ్చాడు, కానీ ప్రార్థనలో ఉన్నవానికి ఏవి వినిపించండి. ఎంత పెద్ద సౌండ్ చేయని పక్కని మాట వినిపించదు. నువ్వు ప్రార్థనలో నీలమైపోతే నీవు పరలోకం నుంచి నువ్వు వెళ్ళిపోతావు, పరలోకం నుంచి దేవుడు నీతో ఏకమవుతాడు. పక్కోడు అన్నది వినిపించదు, ఎవరన్నది వినిపించదు. ప్రైజ్ గాడ్. వీడు ప్రార్థన చేస్తాడు, పక్క సర్వమన్నది ఏంటి అన్న ప్రార్థన చేయండి అన్న, ఏదో గడిచింది, ఇది ఏదో ఉన్నట్టు. ప్రైజ్ గాడ్. అది దోమ గడిచిన ఏమనిపిస్తుంది? ఇది పాము గడిచినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు? ప్రార్థన సహవాసం లేనోనికి. ప్రార్థన సహవాసం ఉన్నోనికి పాము గడిచినా కానీ ఏమవుతుంది? ప్రార్థన కూడా ప్రభుత్వం వారితో కలిసి ప్రార్థన చేస్తుంది. కొట్టని గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు, బయటకు వచ్చి చూశాడు. అప్పుడు అయ్యా మనం చనిపోతాం అన్నాడు. బయటకు వచ్చి ఆయన చేసేది తెలుసా? ప్రార్థన చెయ్యవాడు భయపడొద్దని చెప్పాడు. బయటకు వచ్చి ఏమన్నాడు? ప్రార్థన చేసేవాడు దేనికి భయపడడు. దేవుడు దేనికన్నా భయపడతాడా? చెప్పండి. దేవుడు భయపడనప్పుడు దేవునితో సహవాసం చేసేవాడు రోగానికి భయపడడు, అప్పుకు భయపడడు, అనారోగ్యానికి భయపడడు. ఇంకో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికారులు ఏదన్నా భయపడడు. రేపు నీకు రేఖను కష్టమన్నా పర్వాలేదు, నీకు ఆధార్ కార్డు కట్టు పర్వాలేదు, భయపడడు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు దేనికి భయపడడు గనుక ప్రార్థనలో సహవాసముతో ఉన్నవాడు కూడా దేనికి భయపడడు. కొట్టుగట్టిగా చప్పట్లు. ఈరోజు నువ్వు భయపడుతున్నావంటే దేవునితో సహవాసంలో లేవని అర్థం. ఏ సహవాసం? ప్రార్థన అనే సహవాసం. నీ ప్రార్థన దేవునితో సహవాసం చేసే ప్రార్థన కాదు, దేవుడినే ప్రార్థన కాదు, దేవుడు ఆలకించే ప్రార్థన కాదు, నీ మొర దేవుని దగ్గరికి చేరే ప్రార్థన కాదు, ఆయన సింహాసనాన్ని కదిలించే ప్రార్థన కాదు, అద్భుతాలు చేసే ప్రార్థన కాదు. బయటకు వచ్చాడు, భయపడిపోతున్నాడు. ఏలియా వచ్చి ఏమన్నాడు తెలుసా? ఎలీషా భయపడకు అన్నాడు. వీడింద్ర నాయన, ఇంతమంది అన్నీ వచ్చేస్తే భయపడొద్దు అంటారు. ఈరోజు చాలామంది భయపడుతున్నారు. భయం భయం భయం, ఏమవుతుందో భయం, భయం భయం భయం. పక్కింటోడు ఏం వేస్తాడో అని భయం, వాడిట చూసిండంటే అమ్మ శాతపడి చేస్తాడనే భయం, దెయ్యం వస్తుందనే భయం. నాకు దెయ్యం కూడా, మేము దెయ్యాన్ని చూసాం. ప్రైజ్ గాడ్. దెయ్యం ముఖాముఖి వచ్చింది.
నా భార్య చూడలే, నా పక్కనున్నోడు చూశాడు. ఈ రోజు వరకు వాడిని అడగండి ఆనందని. దెయ్యాన్ని చూసాం, దెయ్యం వచ్చి మాట్లాడింది, మనిషిలాగా నా పక్కకు వచ్చింది. ప్రైస్ గాడ్. ఏ కారు అయితే అక్కడ మొత్తం కాలిపోయిందో, చచ్చిపోయారు, అదే ప్లేస్లో నా కారు కూడా కాలిపోయింది, కానీ మేము చచ్చిపోలేదు. అక్కడ దెయ్యం వచ్చింది, ఏమన్నా తెలుసా, నువ్వు బతికిపోయావన్నది. దెయ్యాన్ని ముఖాముఖిగా చూస్తాం, అక్కడ చూసాం, ఇక్కడ చూసాం, వెనక అవుటర్ రింగ్ రోడ్ మీద మనుషులు ఉంటారా తమ్ముడు? ఉండరు. ఎక్కడ చూసినా అక్కడ లేడు. దెయ్యం ఏమన్నాడు తెలుసా, మీరు బతికి పోయారు. ఎందుకు బతికిపోయామో తెలుసా, నేను ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి వెళ్ళిపోతున్నా. ఏ సహవాసం చేసిపోతున్నా? ఆల్ నైట్ ప్రేయర్. 3 గంటల ప్రాంతంలో నా కారు అవుటర్ రింగ్ రోడ్ మీద మొత్తం పొగలొచ్చి దట్టంగా అసలు కారు కూడా కనిపిస్తలేదు. ప్రైస్ గాడ్. కానీ 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చింది అంతేగాని, ప్రైస్ గాడ్, ఆ 1,00,000 కూడా అందరూ సహాయం చేశారు. వాళ్ళు లాస్ట్కి ఇలా నాయన కూడా సహాయం చేశారు. పాపం 30,000 రూపాయలు పెట్టాడు, ఈ రోజు వరకు అడగలేదు. ఏసు రక్తం చే. దానికి కృతజ్ఞతగా నేనేమి ఇప్పించాను? ఫ్రిడ్జ్ ఇప్పించేశాను. అయినా తక్కువ 20,000. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నాడు? భయపడకని వాని కళ్ళ మీద ఏం చేసిందంట చెల్లె? ఇప్పుడు చదువు. ప్రార్థన చెయ్యగా కొట్టండి ఇప్పుడు గట్టిగా చప్పట్లు. ఇప్పుడు కనులు తెరవబడిన తర్వాత ఎలీషా ఏం చేశాడు? అరే నిజమేరా భయ్ అని అండే ఏం చేసిండంట? కనుల మీద పెట్టి ప్రార్థన చేశాడు. సమస్య వస్తే మనుషుల వైపు చూడడం కాదు, బాధలు వస్తే మనుషులను ఆశ్రయించడం కాదు, ఇంకేదొస్తే ఎవరి దగ్గరికి వెళ్ళడం కాదు. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కొట్టండి గట్టిగా చప్పట్ల. బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేయ. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, ఆయనకే మహిమ కలుగును గాక. ఓ యోబు 21:20 ఏమంటున్నాడు? భార్య పోయింది, 10 మంది పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది. ఈయన లాంటి ఆస్తిపరుడు ఎవరూ లేరు. అంత ఆస్తి పోయిన ఆయన అన్ని పోతే ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చును, యెహోవాలే తీసుకొని పోయాను, ఆయనకే మహిమ కలుగును గాక. కంట కన్నీరు తీయలే, కానీ ఆత్మల కొరకు కన్నీళ్ళు గార్చాడు. కొట్టగట్టిగా చప్పట్ల. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వాడి కళ్ళు తెరవబడ్డాయంట. అప్పుడు వాడు ఏం చూశాడు? చుట్టూ మన చుట్టూన్న గుర్రాలు చూశాడు. ఇప్పుడు కన్ను తెరిచి చూస్తే వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూన్న గుర్రాలు కనిపిస్తున్నాయంట. ఆ సైన్యం కనిపిస్తుందంట. ఈ సైన్యం ముందు సిరియా సైన్యం ఎంత ముందు కూడా పనికిరాదంట. ఈరోజు నీ కనులు నువ్వు సహవాసం చేస్తున్నావని తెలవాలి అంటే ప్రార్థన, ఆ ప్రార్థన చేస్తున్నావని తెలవాలి అంటే అద్భుతం నీ పట్ల జరగాలి. అద్భుతము లేదు అంటే నీ ప్రార్థనలో నువ్వు దేవునితో సహవాసంలో లేవని లెక్క. సహవాసం అంటే వినండి, సహవాసం అంటే దేవుని మాట వినుట. ఆ మాట వింటే నువ్వు అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, నీ నామము గణపరచబడాలి. రెండోది, నువ్వు సహవాసం చేస్తున్నావంటే ప్రార్థన సహవాసం. ఆ ప్రార్థన నువ్వు చేస్తున్నావంటే అద్భుతము జరగాలి. ఎలీషా ప్రార్థన చేసి ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పండి అందరూ? ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ప్రైజ్ గాడ్. అప్పుడు అద్భుతం జరిగి సిరియా సైన్యం మళ్ళీ ప్రార్థన చేస్తే ఈయన్ని కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళ కళ్ళన్నీ మూర్చబడి ఒకరినొకడు పొడుచుకొని చచ్చిపోయాడు. ఒకరినొకడు పొడుచుకొని చనిపోయాడు. ఈరోజు నీ కళ్ళు తెరవబడుతున్నాయా? ఆయనతో సహవాసం చేస్తే నీ పాపపు కళ్ళు తెరవబడతాయి, పాపిష్టి కళ్ళు తెరవబడతాయి, తిట్టే కళ్ళు తెరవబడతాయి, వాళ్ళ వీళ్ళ చాడీలు చెప్పే కళ్ళు తెరవబడతాయి, ఆరిపోసుకునే నీ కళ్ళు తెరవబడతాయి, ఇతరుల క్షేమం కోరుకోలేని నీ కళ్ళు తెరవబడతాయి, ఇతరులను దూషించే నీ హృదయం తెరవబడుతుంది. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే సహవాసం, ఆ ప్రార్థన సహవాసం చేస్తున్నావని తెలవనీకే, ఈ లోకంలో నువ్వు దేవునితో ఉన్నవని ప్రార్థనలో ఉన్నని తెలియనికే అద్భుతము జరగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చేయి. ఇప్పుడు నువ్వు సహవాసం చేస్తున్నావని తెలవనికి కారణం ఏంది? ప్రార్థిస్తున్నావు. కానీ ఆ ప్రార్థన సహవాసం అది ఇతరులకు తెలవాలంటే ఏం జరగాలి? అద్భుతం జరగాలి.
మన కళ్ళు తెరవబడాలి. చివరిగా చెప్తున్నాను, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ అధ్యాయం 16, 17 త్వరగా చదవండి. చెప్పాలి, చదువు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17. షడ్రకు, మేషకు, అబేద్నగో వారు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు నిన్ను గూర్చి, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్ని గల, వేడిమి గల ఈ అగ్నిగుండములో నుంచి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆడని బిడ్డ చేయి పెట్టుకొని. హల్లెలూయా. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటాడు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటాడు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై, ఇంత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ బలమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. ఏ బలమో ఈ బంధము, ఓ ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు. కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో, కష్టాలలో, కడగళ్ళలో, వేదనలో, శోధనలో, నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. నా ప్రియమైన దేవుని సంగమా, ఆయన నీకు ప్రాణంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏమంటున్నారు? ముగ్గురు వ్యక్తులు, వాళ్ళ పేరు షడ్రకు, మేషకు, అబేద్నగోలు. ఒక రాజు ఒక బొమ్మ పెట్టాడు, అరే అందరూ దీనికి సాగిలపడాలి. ఎవడైతే సాగిలపడలేదో ఒక అగ్నిగుండం అక్కడ రగిలించబడుతుంది, అందులో మిమ్మల్ని వేస్తాం, చనిపోతారని చెప్పాడు. ఇప్పుడు మరణము ముందు ఉంది. ప్రైజ్ గాడ్. అందరూ బూర ఊదగానే సాగిలపడమన్నారు. దేనికి దేనికి దేనికి? ఒక విగ్రహానికి, ఒక ప్రతిమకు. ప్రైజ్ గాడ్. ఎవరి ఆజ్ఞ ఇది? అన్ని రూపాయల 500 నోట్లు క్యాన్సల్ అయ్యిందా కాలేదా? సప్పుడు చేరేంది భక్తులు? అయినాయా? అయినాయి. ప్రైజ్ గాడ్. ఇప్పుడు రాజు ఏమన్నాడు? సాగిల పడలోనికి ఎక్కడ మరణమే, ఇంకొకటి లేదు. అది ఏం మరణము? చిరశ్చేదనం కూడా కాదు. కొడుకులను తీసుకుపోయి అగ్నిగుండం వేస్తే బుబ్బడాలు వెళ్ళినట్టు ఏలాలి ఒక్కొక్కడు. ప్రైజ్ గాడ్. అయితే అందరూ బూద ఊరారు, అందరూ సాగిల పడ్డారు, ముగ్గురు వ్యక్తులు మాత్రం నిలబడ్డారు. ఇట్లా కొట్టరేని సప్పట్లు. నేను పప్పుని, మీరు ఉప్పు. ఈ పప్పులో ఉప్పు తక్కువైనప్పుడల్లా
మీరు ఉప్పేస్తుండాలి. మీ ఉప్పు ఏంది? ఏంటిది? చప్పట్లు. ఏంటిది? హల్లెలూయా. ఏంటిది? స్తోత్రం. నేను వాడితే మీరు మూగగా ఉండాలి. కరెంటు కొట్టిన కాకిలాగా ఉన్నారు ఏంది మీరు? కరెంట్ షాక్ కొట్టినట్టుగా. వాడు చూడు వడదెబ్బ కొట్టే ఉడతలాగా అయిపోయాడు నల్లగా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఊపిరి లేనోడు కూడా పదానంటే చర్చికి ప్రయాణమై రావాలి. చూడు ఎంత దూరం నుంచి నడుము నొప్పి పెట్టుకొని. ప్రైజ్ గాడ్. సర్నోని కూడా నుంచి వచ్చిరండి మన అక్క మార్కు అన్న. చప్పట్లు కొట్టండి వాళ్ళకు. ఖచ్చితంగా మార్గంలో వస్తుంటే ఏ కుష్ఠు రోగులనైతే దేవుడు స్వస్థపరిచాడో అక్కని దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ముగ్గురు బొమ్మల్లాగా నిలబడ్డారు. అరే ఎవరు అనుకున్నారా నువ్వు? రాజువు. మరి నా మాట ధిక్కరిస్తే ఏమవుతుంది? చంపుతావు. అయితే ఇప్పుడు మీకు చింత లేదంటే నీకు నీ మాట నినవసరం లేదు, మీ చింతపడిన అవసరం లేదు. నువ్వు రాజు అయితే మాకేంద్రా భయ్. మేము సాగిలపడం. ఈ అగ్ని గుండం లేసినా ఒకవేళ మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా ప్రాణాలను ఇస్తాము, కానీ వెనకడుగు వెయ్యము. కొట్టండి గట్టిగా చప్పట్లో. కొంతమంది ప్రభు దగ్గరికి వస్తారు. ప్రైజ్ గాడ్. ఇగో మీ దగ్గరికి వస్తాం, మా పిల్ల పెళ్ళి అవుతుంది అనుకున్నాం, కానీ పెళ్ళి లేదు, పెటాకులు లేవు. మీ దగ్గరికి వస్తే రోగం పోతుంది అనుకున్నాను, రోగం పోలే, ఏం పోలే. నీ దగ్గరికి వస్తే ఇల్లు కట్టబడుతుంది అనుకున్నాం. నీ కొడుకు దగ్గరికి వస్తే నా గొడ్రలైన కోడలు కంటదేమనుకున్నాం. నీ దగ్గరికి వచ్చేస్తే మా పొలం మంచి పంట పంటదేమనుకున్నాం. పంట లేదు, గింట లేదు, పొలము లేదు, బిరము లేదు. ఏంటిది? గర్భఫలము లేదు, ఏ పొలం లేదు, ఆ పొలం లేదు. ఇంకా తాటికాయ పడ్డట్టుగా నక్కదల మీద ఇంకో తాటికాయ నా మీద పడుతున్నాను. సమస్య మీద సమస్య. ఇన్ని రోజులు కన్నీళ్ళు విడిచి ప్రార్థించాను, అన్నీ చేశాను. ఏముందయ్యా ఫలితం? ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏంటిది నాయన? ఇట్లా మధ్యలో రావద్దు, డిస్టర్బ్. యేసు రక్తం చేయండి, నాయనని దీవించు, ఇచ్చిన కానుకని దీవి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చెప్పాను నేను? నువ్వేం చెప్పినావు అదే. నువ్వు గుర్తు చేస్తే మాకు గుర్తు వస్తుంది. అంతేనా? అయ్యో భక్తులారా, ఒకరు చూసి ఒకరు నవ్వుకుంటారు. ఏం చెప్పాను? నేను ఎక్కడ ఆపినా? అది సమస్య మీద ఇంకా సమస్య, బాధల మీద ఇంకా బాధ. ప్రైజ్ గాడ్. ఎట్లా ప్రభుని ఇంకా సేవించడం అండి? ఎక్కడింకా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అప్పుల మీద అప్పులు వచ్చినా, మరణ ఛాయలు నిన్ను ముట్టినా, మరణం అనేది నీ అంచున చేర్చబడినా, నా ప్రియ దేవుని సంగమా, నీవు దేవుని కొరకు నిలబడి ఆయన సాక్షిగా ఉన్నప్పుడే దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు. కొట్టుగట్టిగా చప్పట్ల. హల్లెలూయా. ఇప్పుడు ఈ బొమ్మకు సహవాసం చేయమంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము దేవుని సహవాసం ఉన్నాం. ఎప్పుడైతే ఆ అగ్ని గుండములు తీసి పడవేశారు, పడవేసిన తర్వాత అగ్నిలో పాట పాడుతున్నారు. ప్రైజ్ గాడ్. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానం చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? పాట పాడుతున్నారు. అరే పక్కన ఉన్నాడు, ఆ టేప్ రికార్డ్ బంద్ చేయరా. అయ్యా టేప్ రికార్డ్ కాదు, అలా వాడినోళ్ళు పాట పాడుతున్నారు అంటున్నాడు.
ప్రైస్ గాడ్. అక్కడ ఏం జరిగింది? షడ్రకు మేషకు అగ్ని గుండము కూడా వాళ్ళని కాల్చలేక ఐసులాగా అయిపోయింది. కొట్టండి గట్టిగా చప్పట్లు. వచ్చిన వాళ్ళు ఏమన్నారో తెలుసా? చూశాడు, రాజా దిగి వచ్చాడు సింహాసనం మీద నుంచి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చి అందులో ఎంతమంది ఉన్నారా? 4 ఉన్నారు. వేసిందంతా 3. 4 ఎవర్రా? వాడే నాకు కావాలన్నారు. వాడెవడో తెలుసా? వీళ్ళు సహవాసం చేస్తున్న ఆయననే అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఈ 3 కాళ్ళు పట్టుకున్నాడు సాగిలపడి. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఏ బొమ్మకైతే రాజు సాగిల పడకుంటే మరణం అన్నాడు, అదే రాజు వచ్చి వీళ్ళకి సాగిల పడుతున్నాడు. అది అద్భుతం. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నవన్నీ తెలవనీకే నీ జీవితంలో ఏం జరగాలో తెలుసా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, నీ ఇంటి వారే, నీ భర్తని, నిన్ను ఎవరు కొడుకే కోడలే, ఎవరు ఏమన్నా పక్కోడన్నా పగోడన్నా పాలోడన్నా, ఏయ్ నీకు కులవెత్తి కడతా, లేకపోతే ఊళ్ళ నుంచి పంపిస్తాను, రేషన్ కార్డు నీకు తీసేస్తాం, లేదానికి కూడా నేను విలువము, నిన్ను ఎక్కడ కూడా రానియము, నువ్వు దేవుడైతే నువ్వు పక్కకి వెళ్ళిపోవాలి అని ఎన్ని అన్నా, నువ్వు షడ్రకే మేషకు అబేద్నెగోల వలె నువ్వు నిలబడగలిగినట్టయితే దేవునితో సహవాసం ఉన్నట్టు లెక్క. అప్పుడు దేవుడు నిన్ను ఎవరైతే దూషించారో వాళ్ళందరినీ కాళ్ళ దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. కడగట్టిగా చప్పట్లో. అది సహవాసం అంటే ఇది. నా ప్రియ దేవుని సంగమా, సహవాసం అంటే ఇంకేదో కాదు. దేవుడు ఆది కాలంలోనే నీతో సహవాసం చేశాడు. తిరిగి ఏ రక్త మాంసములు కలిగి అయితే నువ్వు పాపం చేశావో, ఆ పాపాన్ని దేవునికి నీకు నరునికి ప్రవాసం దూరం చేసిందో, ఆయన వచ్చి రక్తం కార్చి ఆ రక్తం చేత నిన్ను కడిగి పాపాన్ని దూరం చేసి తిరిగి నీతో సహవాసం చేశాడు. అయితే నువ్వు సహవాసం చేసిందని తెలవనీకే 3 కోణాలలో దేవుడు ఈరోజు నీతో మాట్లాడు. 1, ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారంగా నడవాలి. నడుస్తున్నామని తెలవనీకే అభివృద్ధి. నీ పేరు ఎక్కడ తీసిన ఘనత రావాలి. నీ పిల్లల్లో నీ కలిగిన దాంట్లో అన్నిట్లలో అభివృద్ధి. నువ్వు వెలితిగా ఉండకూడదు, లేమిగా ఉండకూడదు, కలిమిగా ఉండకూడదు. నువ్వు ఎక్కడ కూడా ఏది లేదు, సమృద్ధి నీలో ఉండాలి. ధనమా, డబ్బా, ధాన్యమా, ఆరోగ్యమా, ఐశ్వర్యమా, ఏదైనా అది కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుని మాటకు లోబడినవాడు, దేవునితో సహవాసం చేసిన వాడవు. 2వదిగా నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, నువ్వు దేవునితో సహవాసం అనగా ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు దేనికి కూడా భయపడకూడదు. ఈ లోకంలో నువ్వు భయపడ్డవనంటే దేవుడు భయపడలేదు కనుక నువ్వు భయపడదు. ప్రార్థన చేసేవాడు భయపడతాడు. ప్రార్థన అంటే దేవునితో సహవాసం. ప్రార్థన చేస్తే నువ్వు సహవాసంతో చేస్తున్నవాడు, ఆ సహవాసం చేస్తున్నామని మనుషులకు తెలియపరచబడాలి అని అంటే అద్భుతం జరగాలి. అంటే భయపడొద్దు, నీ కన్నులు తెరవబడాలి, అద్భుతాలే చూడాలి, ఆశ్చర్య కార్యాలే చూడాలి, దేవుని కార్యాలే చూడాలి. అది 3వదిగా నా ప్రియ దేవుని సంగమాది, ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినా, దేవుని ఎరిగిన నీవు దేవుని కొరకు నిలబడగలిగినట్లయితే, నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఏంటిదో తెలుసా? ప్రైస్గా నువ్వు దేవుని సహవాసంలో ఉన్నవని లెక్క. దేవుని సహవాసంలో ఉన్నావు అని అంటే